నమస్తే, నా పేరు లక్ష్మి. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఆర్నమెంట్స్ అమ్మకాల్లో దూసుకుపోతున్న మలబార్ గోల్డ్. కోస్తాపై దృష్టి. కాకినాడలో 73వ షోరూం ప్రారంభం. అధ్వాన స్థితిలో గూర్ఖా లైన్ రైల్వే పాఠశాల. పూర్వ వైభవం తెచ్చేందుకు ఓల్డ్ స్టూడెంట్స్ ఉడత సాయం. సామాజిక సేవ చేసేందుకు యువత పోటీ పడాలి. తమిళనాడు గవర్నర్ రోషయ్య పిలుపు. నవ్వుల పంట పండించిన సినీ కళాకారులు. హాస్య విభావరితో ప్రేక్షకులను మైమర్పించిన ప్రదర్శన. హాస్టల్ విద్యార్థిని రోజా మృతిపై సమగ్ర విచారణ. మహిళా సంఘాల డిమాండ్. ఇక వార్తల డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా బంగారు ఆభరణాల విక్రయంలో దూసుకుపోతున్న మలబార్ గోల్డ్ ఇప్పుడు కోస్తాపై దృష్టి పెట్టింది. ఇప్పటికే విశాఖ నగరంలో మెరుగైన సేవలందిస్తూ కస్టమర్ల మన్ననలు అందుకుంటున్న మలబార్ గోల్డ్ కాకినాడలో మరో షోరూమ్ ను ప్రారంభించింది. గోల్డ్ ఆర్నమెంట్ సేల్స్ లో రారాజుగా వెలుగొందుతున్న మలబార్ గోల్డ్ ప్రగతిపై స్పెషల్ ఫోకస్. బంగారంపై మక్కువలకు రోజు రోజుకు మోజు పెరుగుతోంది. గతంలో రియల్ ఎస్టేట్ పై పెట్టుబడి పెట్టే సంపన్నులు కూడా ఇప్పుడు బంగారు ఆభరణాల కొనుగోలుపై దృష్టి పెడుతున్నారు. కస్టమర్లు ఎగబడటంతో బంగారు ఆభరణాలు, వజ్రాభరణాల అమ్మకం గణనీయంగా పెరిగింది. విశాఖ నగరంలో మలబార్ గోల్డ్ షోరూమ్ ను ప్రారంభించి ఖాతాదారులను ఆకట్టుకోవటంలో ముందంజలో దూసుకుపోతుంది. తాజాగా కాకినాడలోని దేవాలయం వీధిలో మలబార్ గోల్డ్ షోరూమ్ ను కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా 73 షోరూంలు ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తున్నాయి. నాణ్యత విషయంలో రాజీ పడకుండా ధరల విషయంలో అన్ని వర్గాలకు అందుబాటులో ఉండటమే మలబార్ గోల్డ్ సక్సెస్ కు కారణమని మంత్రి అభినందించారు. కాకినాడలో ప్రారంభోత్సవం చేయడానికి అవకాశం సంతోషిస్తున్నాను. మన కాకినాడ పట్టణంలో మలబార్ గోల్డే కాదు, ఎన్నో జ్యువెలరీ షాప్స్ ఉన్నాయనేది మనం చూస్తున్నాం. అయితే కాకినాడ పట్టణం తూర్పుగోదావరి జిల్లాలో ఎకానమీ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. అందులో పంటలు కూడా బాగా పండాయి కనుక ఇప్పుడు ఆ స్పెండింగ్ కెపాసిటీ ఉంది అనేది మరి నిరూపించుకోవడానికి నిదర్శనం ఇదే. ఎందుకంటే ఓవరాల్ లో గ్లోబల్ ఎకానమీ స్లోగా ఉన్నా, ఇండియన్ ఎకానమీ కూడా ఎంతో కొంత గ్లోబల్ ఎకానమీని బట్టి స్లో డౌన్ అయినా కూడా ఈ పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోకుండా కాకినాడ పట్టణంలో ఉన్నట్టే మన జిల్లాలోని ఎకానమీ స్ట్రాంగ్ ఉందని ఇదే నిదర్శనం. అయితే ఇలాంటి పెద్ద షాపు మన కాకినాడ పట్టణంలో స్థాపించారు. మొత్తం వీళ్ళేమో 10,000 కోట్ల టర్నోవర్ ఉంది మొత్తం సంవత్సరానికి. ఇటువంటి సంస్థ కాకినాడ పట్టణాన్ని ఎన్నుకుని వచ్చి ఇక్కడ పెట్టారంటే ఇక్కడున్న స్పెండింగ్ పొటెన్షియల్. 2014 నాటికి రాష్ట్రంలో మరో 20 మలబార్ గోల్డ్ షోరూంలను ఏర్పాటు చేయడానికి సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తమ సంస్థ కాకినాడలో కూడా ఖాతాదారుల మన్ననలు అందుకొని ముందంజ వేస్తుందని సంస్థ చైర్మన్ ఎంపీ అహ్మద్ అంటున్నారు. आज मलबार गोल्ड डायमंड्स का 73 शोरूम काकीनाडा आंध्र प्रदेश में खुला है और हम पूरा हॉलमार्क ज्वेलरी और सर्टिफाइड डायमंड्स बेचते हैं. इसके बाद हम चैरिटेबल एक्टिविटीज़ में भी वेरी स्ट्रॉन्ग है. आंध्रा में 8 शोरूम है, 15 शोरूम खोलने के सब जगह में काकीनाडा लोकली जो डिज़ाइंस है वो ट्रेडिशनल आंध्रा डिज़ाइंस किया है और इसके बाद हीरा अनकट डायमंड्स भी है, ये सर्टिफाइड डायमंड्स भी है, फ्रेश स्टोन भी है. మలబార్ గోల్డ్ షోరూమ్ లో విస్తృత శ్రేణి ఆభరణాలు, నిపుణులతో రూపొందించిన డిజైన్ జ్యువెలరీ, అంకట్ డైమండ్ జ్యువెలరీ, హై క్వాలిటీ వజ్రాభరణాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారంలో వచ్చిన లాభాలను మలబార్ ట్రస్ట్ ద్వారా ఈ సంస్థ సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అభినందనీయమని కేంద్ర మంత్రి కొనియాడారు. త్వరలో గల్ఫ్ దేశాలతో పాటు దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్, పారిస్, యూరప్, అమెరికా దేశాల్లో కూడా మలబార్ గోల్డ్ సేవలను విస్తరింపచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.